ఆ పాట ఆన్ చేయరా. నల ఇన్నెలలోన కనాలు ఆడేటి ఎలా ఆ పాట ఆన్ చేయరా. నల ఇన్నెలలోన కనాలు ఆడేటి ఎలా అసుని పిండల్లే రొయ్యలు చెయ్యట్టి నిన్న. ఓకే, వీడియో అయితే చూశారు కదా. ఇలా చేసిన తర్వాత నేను మళ్ళీ ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చూడండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, మీరు కూడా ఇలా చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోండి, బాగుంటుంది. కాబట్టి సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్ కంటే ర్యాంకింగ్లో ఉంది, కాబట్టి చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఇందులో మీరు బాయ్స్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, గర్ల్స్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. మీకు డెమోలో చూపించాను. ఓకే, ఎవరైనా ఫొటోస్ పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ ఉంటుంది అంతే. పర్టికల్గా ఈ సాంగ్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది, అడిగారు కాబట్టి పెట్టాను. మీకు నచ్చుతుంది. ఒకవేళ వేరే సాంగ్ పెట్టాలని అనుకుంటే వేరే సాంగ్ ట్రై చేయండి, కానీ బాగుంటుంది. ఓకేనా? డెఫినెట్లీ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ట్రై చేయండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే చూసుకుంటే నేను ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అంత ఓపిక లేకపోతే నేను రీల్ వీడియో ఒకటి చేసిన, అందులో ఫొటోస్ రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. ఇందులో టోటల్ ట్యూటోరియల్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు, లేకపోతే ఇది. ఓకే, కాబట్టి చూసి కొంచెం ఇది చూస్తూనే మీకు పర్టికల్గా మన ఫోటోకి మ్యాచింగ్ అయ్యేలాగా ఉంటుంది. అది అలా ఏముండదు, ఓన్లీ రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. ఓకే, కాబట్టి మీరైతే ఈజీగా అయితే చేసుకునేలాగా అయితే ట్రై చేయండి, నచ్చితే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఓకే, డిస్క్రిప్షన్ నుంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, 2 ఫాంట్స్ ఇచ్చాను. ఓకే, ఆ 2 ఫాంట్స్, ఈ 2 ఫాంట్స్లో స్టార్టింగ్ ఫాంట్ అయితే కొంచెం ఆ డైలాగ్కి అట్రాక్టివ్ ఫీలింగ్ ఉండాలని హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇలాగైతే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీనికైతే ఏం చేద్దామంటే, ఒకవేళ నేను మీరు ఫోటోతో ట్రై చేద్దామని అనుకుంటే, అంటే ఎడిటింగ్ నేర్చుకుందామని అనుకుంటే ఫొటోస్ కూడా ఇచ్చాను. ఇప్పటి నుంచి నేను యూజ్ చేసే ఫొటోస్ కొన్ని ఇస్తాను, అంటే ఎక్కువ ఉంటే కొన్ని ఇస్తాను, తక్కువ ఉంటే మొత్తం ఇచ్చేస్తాను. ఓకేనా? నేను మ్యాక్సిమం మొత్తం ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా ఉంది, చెక్ చేసుకోండి. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను యూజ్ చేసిన ఫోటో అయితే పెడతాను. ఇక్కడ చూడండి, కొంచెం ఈజీ ఉంటుంది. ఓకే, అందులో ఫస్ట్ ఈ ఫోటో అయితే యూజ్ చేసిన, ఈ ఫోటోని బీట్ మార్క్ వరకు పెట్టాను. పెట్టిన తర్వాత ఈ రైట్ సైడ్ కట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకే, ఒకటే ఫోటోకి యానిమేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మ్యాక్సిమం అన్ని ఫొటోస్కి కవర్ అయిపోతుంది. ఫోటో సెలెక్ట్ చేసి ఫస్ట్ యాంగిల్ చేంజ్ చేసి జూమ్ చేస్తున్నా. ఇలా ఈ సైడ్ అయితే ఒక సైడ్ పెడుతున్నాను. మీకు నచ్చిన పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వైఫ్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మీరైతే దాని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఎండ్ ఉంటుంది, ఎండ్ని తగ్గించుకోండి. మీకు ఎండ్ అయినా స్టార్టింగ్ అయినా ఇలాగైతే మీరు కొంచెం తగ్గిస్తే ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇలాగైతే తగ్గించాను, ఫెదర్ని పెడుతున్నాను. అయితే మనకు ఒక షాడో లాగా అయితే కన్వర్ట్ అయితే అవుతుంది, చూడండి. ఓకే, కన్వర్ట్ అయితే అయింది, ఇది చాలు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసి ఓపెన్ చేసుకోండి. స్ట్రెంత్ ఉంది కదా, ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ దీనైతే 0 చేసుకోండి, చాలు. ఇలా వస్తుంది. కొంచెం ఫాస్ట్గా రావాలంటే కర్వ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్ దగ్గర వచ్చి ఈ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి, ఇలా చూడండి, చూశారు కదా. ఓకే, ఇంకా మీకు లైటింగ్ ఎక్కువ అయిందని అనిపిస్తే ఎక్స్పోజర్ని కొంచెం తక్కువ చేసుకోండి, ఏదో స్మూత్గా ఉండేలాగా. ఓకే, చూడండి, చాలా స్మూత్గా ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం చిన్న యానిమేషన్ పెట్టుకుందాం. కీ యానిమేషన్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం పైన స్క్రోల్ చేస్తున్నా. ఇలా ఇప్పుడు చూడండి, చూస్తున్నాం కదా, ఇది కొంచెం ఎక్కువైంది. మెల్లగా చేద్దాం, కొంచెం డౌన్లో, చాలా ఎక్కువైంది, చూస్తున్నాం కదా, మెల్లగా. ఓకే, దీన్ని కాపీ చేసిన ఇక్కడ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ ఫోటో సెలెక్ట్ చేసిన, ఇంకో ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో పెట్టాను, రొటేషన్లోకి వెళ్ళి 90 degrees అయితే రొటేట్ చేస్తున్నాం. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత కిందికి తీసుకొస్తున్నా, చూడండి దీన్ని. ఓకే, కిందికి అయితే తీసుకొస్తున్నా బీట్ మార్కర్కు పెట్టి. ఇక్కడ మనకైతే ఒక షేప్ అయితే వస్తుంది, కొంచెం ముందుకు తీసుకోండి, చూడండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఈ సైడ్ అయితే పెట్టుకోవచ్చు.
కానీ ఇక్కడ ఫెదర్ మాత్రం ఇక్కడ ఉంది కాబట్టి యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ వైఫై ఎఫెక్ట్లో యాంగిల్ చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, ఫెదర్ ఇంకా ఎక్కువ పెట్టుకోండి, బాగా సెట్ అయిపోతుంది. నైస్. చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటే రైట్ సైడ్కి యాంగిల్ అయితే చేంజ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ ఫోటో, సెకండ్ ఈ ఫోటో, థర్డ్ కూడా ఇక్కడ ఫోటో పెట్టి ఏదైనా ఒక ఫోటో పెట్టి ఈ ఫోటోని పేస్ట్ స్టైల్ చేసేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకోవాలి. ఈ చూడండి, ఈ ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా యానిమేషన్ అయిపోయింది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి. ఓకే, ఇంతే ఉంటుంది. ఇక్కడ డబల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది. అంటే బీట్ మార్క్ దగ్గర ఒక షేప్ యాడ్ చేసి దానికి ఫ్లాషింగ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఆ బీట్ని బట్టి మ్యాచింగ్ అయితే ఉంటుంది. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. మీకు అసలు అంత ఓపిక లేకపోతే సంతోష్ ఆర్షేప్ అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో రీల్ 31 అని సెర్చ్ చేసి అక్కడ నుంచి మీరు ఫుల్ ప్రాజెక్ట్లో ఫోటో చేంజ్ చేసుకోండి, అన్నీ వచ్చేస్తుంది. ట్రై చేయండి. అంతే. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.